అందరికీ జేబీ. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డిని తల్లి చెల్లితో పాటు సొంత కుటుంబంతో పాటు తన ఎమ్మెల్యేలు మంత్రులు తన కార్యకర్తలు మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక ఆశ, ఒకే ఒక హోప్ ఏంటంటే తను అబద్ధాలు చెప్పి నెగ్గేద్దాం అనుకుంటున్నాడు. అబద్ధమే అతను ఆయుధంగా వాడుకుందాం అనుకుంటున్నాడు. సిగ్గు ఎక్కువ లేకుండా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సిగ్గు ఎక్కువ లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. దానిలో ఈరోజు లేటెస్ట్గా చెప్పిన అబద్ధం ఏంటంటే, మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఎమ్మెల్యేలని మంత్రులను కూడా తారుమారు తక్రమారు చేశాడు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి, చాలామందికి సీట్లు ఇవ్వకుండా దాదాపు 80-90 మందిని లేపేశాడు. అందరికీ తెలిసిందే. చూడండి మీరు, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి పీకి పారేశాడు. తానేటి వనిత ఇప్పుడు హోంమంత్రి పీకి పక్క నియోజకవర్గానికి పారేశారు. సుచరిత గారు మాజీ హోంమంత్రి, ఆవిడ కూడా మరి సీటు ఉందో లేదో తెలీదు, కానీ గుంటూరు నుంచి మాత్రం ఆవిడ పీకేశారు. విడుదల రజని ఆవిడో మంత్రి, ఆవిడని పీకేశారు. ఏమంటే జోకర్ రమేష్ గారు నోటుకు వచ్చినట్టు ఆగేవాడు పాపమాడు, ఆయన కూడా పీకేసి పక్క ఆడుకో తోస్తాడు. గుడివాడ అమర్నాథ్ మొన్నటిదాకా సీటు ఉందో లేదో కూడా తెలియదు, ఒక్కటి ఏడ్చాడు పెట్టడం. మేరుగు నాగార్జున మంత్రి పీకేశాడు. ఆదిమూలపు సురేష్ మంత్రి తీసేసి పక్క ఆడుకో తోస్తాడు. ఆళ్ళ నాని ఉన్నాడో లేడో ఎవరికీ తెలీదు. ఏమంటే రోజా టికెట్ ఉందో లేదో తెలీదు. పేరుని ఆ కొడుకు ఇస్తున్నాడన్నారో మనోడికి లేపేశాడు. ఇలా ఓన్లీ మంత్రుల్లోనే, ఇంకా చాలామంది ఇక్కడ బోర్డు పడదని రాయలేదు, మంత్రులనే పీకి పారేశాడు జగనన్న. ఇక ఎమ్మెల్యేలు అయితే చెప్పక్కర్లే, చాలామందిని. నిన్న కాక నిన్నే అనుకుంటా 4th లిస్ట్ ఇచ్చాడు. ఈ 4th లిస్టులో ఒకసారి మీరు గమనిస్తే రెడ్డప్పను మార్చేశాడు చిత్తూరు లోక్సభ. ఏమంటే గంగాధర్ నెల్లూరు కె నారాయణ స్వామి ఎవరు మన ఉప ముఖ్యమంత్రి, అతన్ని మార్చేశాడు. సింగనమల ఎస్సీ జొన్నలగడ పద్మావతిని లేపావతల బారేశాడు. నంది కొట్కూరు ఆర్థరు లేపావతల బారేశాడు. తిరువూరు ఎస్సీ రక్షణ నిధి లేపావతల బారేశాడు. మడకశిర డాక్టర్ తిప్పేస్వామిని తీసి బారేశాడు. తానేటి వనిత కొవ్వూరు హోంమంత్రి, ఆమెను కూడా పక్కకు తోస్తాడు. గోపాలపురం తలా వెంకట్రావుని పక్కకు తోస్తాడు. బుర్రా మధుసూదన్ యాదవ్ అట ఇంకోటి ఏదో ఎవరికో ఇచ్చాడు. అంటే ఇచ్చిన ఈ లిస్టులోనే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మందిని లేపావతలు పాడాడు మహానుభావుడు. ఇక ముందు 3 లిస్టులు ఇచ్చాడు. ఆ 3 లిస్టులు ఎంతో మందిని లేపేశాడు. ఇంతమందిని లేపేస్తుంటే వైసీపీలు అందరూ గగ్గోలు పెడుతుంటే ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసండి. మనం అంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఇతను నమ్ముకున్న అబద్ధం 2019లో అబద్ధాలతో నెగ్గాడు, మళ్ళీ అబద్ధాలతో నెగ్గేద్దామని ఎంత కుట్రపూరితమైన ఇది తీసుకొచ్చాడంటే చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు. ఒక సీఎం గురించి ఇలా మాట్లాడాలంటే మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు సాధారణ ప్రజలకు ఫోన్లు వస్తాయి. ఆ ఫోన్లో జగన్ ఏం చెప్పిస్తున్నాడో తెలుసండి. ఒకసారి వినండి, ఈ వాయిస్ వినండి. టీడీపీ నేత పిలా గోవింద సత్యనారాయణను అనకాపల్లిలో టికెట్ రేసు నుంచి తప్పించిన టీడీపీ. ఇటీవలే టీడీపీలో దాడి, వీరభద్రారావు జనసేనలో కొనతాల రామకృష్ణ చేరడంతో పిలా గోవింద సత్యనారాయణకు తిప్పలు. టీడీపీ జనసేన పార్టీలు ఒకే స్థానానికి ఇద్దరికి టికెట్ ఇస్తాయని హామీ ఇచ్చాయి. దీంతో ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పిలా గోవింద సత్యనారాయణకు పరువు పోయినంత పనైంది. పిలా గోవింద్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే అని తెలుస్తోంది. రాజకీయ జీవితం ముగిసిందట పిలా గోవిందరావు గారు అనే నాయకుడికి. అతను ఏంటి పరువు అంతా పోయిందట. ఇలా ప్రచారం ఫోన్లు చేసి చెప్పించున్నాడు. ఎంత సిగ్గు లేకుండా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఇక్కడ ఏకంగా మంత్రుల్ని మీరు పనికిరారా మీ నియోజకవర్గాల్లో ఎలా పక్కబడినాయని చెప్పి మంత్రులను మెడబట్టుకు దోస్తాడు బయటికి. మరి వీళ్ళందరూ సిగ్గుపడరండి? వీళ్ళందరికీ పరువు పోయినట్టు కదా. వీళ్ళందరూ నాయకత్వం రాజకీయ ఏదైతే జీవితం ఉందో సమాధి అయిపోయినట్టు కదా. మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పక్కర్లేదు. ఇక 90 మంది సీట్లు కూడా ఇవ్వలేదు చాలామందికి. ఇవ్వకుండా ఎక్కడ అనకాపల్లిలో ఒక టీడీపీ నాయకుడి కోసం ఎంత బాధపడిపోతున్నాడు జగన్ రెడ్డి. అసలు సిగ్గన్నేస్తుందా మీకు? మీ బతుకులకు సిగ్గుందా? ఎప్పుడు చూసినా పక్కింట్లో ఓడుకోలే కానీ, పక్కింట్లో బాత్రూంలో ఏం జరుగుతుందని కానీ మీరు ఎప్పుడైనా కడుక్కున్నారా? ఏమైనా అలా తయారయ్యారు? ఏమంటే ఇంకో వాయిస్ వినిపిస్తాను చూడండి. 59 సెకండ్ల వార్తలు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడికి ఎదురుదెబ్బ. కొడుకు విజయ్ కు టికెట్ నిరాకరించిన నారా లోకేష్. అయ్యన్న వైఖరిపై అసంతృప్తిలో కార్యకర్తలు. విజయ్ కు ఎంపీ టికెట్ పైనే అయ్యన్న ఆశల్ని నిరాశగానే మిగిల్చిన నారా లోకేష్. అయ్యన్నను మరోసారి దగ్గర చేస్తున్న లోకేష్. టీడీపీ సీనియర్ నేతల్ని కూడా పట్టించుకొని నారా లోకేష్.
చూసారండి ఇది తప్పుడు ప్రచారం ఎలా ఉందో. ఇది ఓ బతికేనా? ఇంతమంది మీ పార్టీ వాళ్ళని లేపేసుకున్నది కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ చీ ఎదవల్లరా, ఒరే బుద్ధన్న ఉందా లేదా, గెలిచిన ఎమ్మెల్యేని ఎవడన్నా మారుతాడా, ఎంత సిగ్గులేంతనంగా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడో ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తే ఎమ్మెల్యేలు మార్చుకుంటే ఏమవుతారు ఎదవల్లారని అందరూ తిడుతుంటే కనీసం కించిత్ సిగ్గు లేకుండా ఎక్కడో ఎవరికో కిలారు ఏదో ఆంజనేయులు గారు ఏదో అన్నారు టీడీపీ నాయకులు, ఆయనకి సీట్ ఇవ్వలేదని, లేకపోతే చింతకాయలు విజయ్ గారు ఐటీడీపీ అధ్యక్షుడు, ఆయన టీడీపీలో ఎంతో గౌరవం ఉంతాడు ఆయన, ఇది ఆయన బాధపడిపోతున్నాడు అయ్యన పాత్రుడు గారు. ఏట్రా ఈ తప్పుడు ప్రచారం, ఇదేం తప్పుడు బతుకురా బాబు. ఈ అబద్ధాలని ఏమంటే మనం నిజంగా టీడీపీ జనసేన కార్యకర్తలు మనం తిప్పికొట్టకపోతే ఈయన కొడుకులు మళ్ళీ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి దాని మీద నెగ్గేద్దామని చూస్తున్నారండి. చిచ్చి 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 నేను డైరెక్ట్గా చూపుతున్నాను నేను ఆధారాలు. ఎంతమందిని లేపాడు జగనన్న. ఎక్కడో ఒకరికి ఇంకా సీట్ ఇస్తున్నారో లేదో కన్ఫర్మ్ లేదు, ఇంకా టీడీపీ లిస్టు ప్రకటించలేదు, జనసేన లిస్టు ప్రకటించలేదు. అప్పుడే ఈ దొంగ నా కొడుకులు చూడండి ఎలాంటి దొంగ ప్రచారం చేస్తున్నారు. ఇది బతికేనా? ఏం బతుకు? ఎలాగన్నారా మీ అమ్మ నాన్న మిమ్మల్ని?